హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి స్పూక్స్ ద గ్రేటర్ గుడ్. ఇది ఒక హాలీవుడ్ డబ్బిడ్ మూవీ భయ్యా. ఇది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మూవీ అయితే కాదు, 2015 మూవీ. అప్పుడు ఓన్లీ హాలీవుడ్లో రిలీజ్ అయింది. సో అందుకే ఇప్పటిదాకా మనం చూడలే. ప్రజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్ వాడు డబ్బింగ్ చేసి ఒక 4 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ వదిలేడు భయ్యా. అందులో మన తెలుగు ఉంది, అందుకే చూసి రివ్యూ అవ్వడానికి అయితే వచ్చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ మూవీకి ఇచ్చే 1 hour 47 minutes టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. ఎందుకంటే ఇది ఒక ఏజెంట్ స్పై యాక్షన్ డ్రామా మూవీ. 2015 అంటే అప్పటి నుంచి ఇప్పటికి చాలా యాక్షన్ మూవీస్ చూసాం, చాలా స్పై మూవీస్ చూసాం, చాలా ఏజెంట్ మూవీస్ చూసాం. సో వీటన్నిటి వల్ల ఏమనిపిస్తుంది అంటే ఈ మూవీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపించదు, ఎందుకంటే అవుట్డేటెడ్ లాగా అనిపిస్తుంది. సో నేను ఆ మైండ్ పక్కన పెట్టేసి నార్మల్ మైండ్తో చూసా. సో మామూలుగా ఎలా అనిపిస్తుందో చూద్దాం అని చెప్పేసి. కానీ ఎంత ఆ మైండ్తో చూసినప్పటికీ కానీ చాలా సీన్స్ నాకు ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తుంది భయ్యా. ఎందుకంటే చాలా లేట్గా చూడడం వల్ల మూవీ. మరి ఇప్పుడు ఎందుకు అమెజాన్ ప్రైమ్ కూడా తెచ్చిపెట్టాడు తెలియదు. సరదాగా ఎంతో కొంత వస్తుంది అన్నట్టు పెట్టినట్టు ఉన్నాడు డబ్బింగ్ చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ప్లాట్ వచ్చేసి టెర్రరిస్ట్ ఉంటాడు భయ్యా. వాడు తప్పించుకుని అక్కడ బాంబ్స్ పెట్టి పేలుద్దామని చూస్తాడు. సో దాన్ని ఎలాగా వీళ్ళు ఆపారు అని పట్టుకున్నారా లేదన్నదే స్టోరీ ప్లాట్. అంత ఇంట్రెస్టింగ్ వేలో అయితే ఉండదు సినిమా, ఎందుకంటే యాక్షన్ డ్రామా, బట్ యాక్షన్ తక్కువ, డ్రామా ఎక్కువైపోయింది. చాలా లాగ్ ఉంటుంది, పెద్దగా సీన్స్ ఏమో అంతగా వర్కౌట్ అవ్వలేదు, ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఏముండవు. మొత్తం మూవీలో నచ్చేది ఏదన్నా ఉందంటే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ ఒక 15 minutes అండ్ లాస్ట్ ఒక 30 minutes కొంచెం బాగుంది అనిపించింది. అక్కడే కొద్ది గొప్ప యాక్షన్ ఉండేది. ఉన్న మూవీ అంతా అయితే మాత్రం డొల్ల భయ్యా ఏం లేదు. ఒకవేళ ఇదే 2015లో నేను చూసున్నా సరే కానీ సేమ్ ఇదే అందినేమో, అంత నీరసంగా ఉంది మన మూవీ. నేనైతే యాక్చువల్ రివ్యూ పెట్టకూడదు అనుకున్నా, బట్ సరే ఆన్లైన్ వచ్చింది కదా, మీరు చూసి టైం వేస్ట్ చేసుకుంటారేమో, సరదాగా రివ్యూ పెడదాం. నా టైం వేస్ట్ అయినా పర్లా, మీ టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి రివ్యూ తీసి పెడుతున్నా. అంతగా టైం అయితే ఇవ్వాల్సిన మూవీ కాదు భయ్యా. ఈ హీరో మీకు తెలుసు, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చూసి మాకు ఇష్టం ఈ హీరో అంటే, సరదాగా వెళ్ళి చూడండి, ట్రై చేయండి. ఓకే, రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.